Welcome to Next IT Career. This is Tosca trainer Anusha Ria. Today we are going to discuss one of the real-time challenge. So, ఈ రోజు మనం ఒక real-time challenges ఎలా resolve చేయాలనేది తెలుసుకుందాం. So, today concept is how to get all the links on a page and click on a specific link. This is what the requirement is. So, let me take an example of demo web shop. అందరికీ demo web shop I think we are going to use in regular basis, right? Who are doing practical sessions. Tosca మీద ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ డైలీ బేసిస్ యూస్ చేస్తూ ఉంటారు డెమో వెబ్ షాప్. సో ఈ డెమో వెబ్ షాప్ లో యూ కెన్ సి నెంబర్ ఆఫ్ హైపర్ లింక్. ఇగ్నోర్ అబౌట్ ద నేమింగ్ కన్వర్జన్. Register is one hyperlink, login is another hyperlink, shopping cart is also link, and wish list also link, and books seems like almost 80% all are links only. How to get the count ఎలా తెచ్చుకోవాలి. Okay, that is what the real time scenario. How to get all the links, మనకు అన్ని లింక్స్ ఎలా వస్తాయి అనేది ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. ఓపెన్ టోస్కా. ఓకే, వన్స్ మీరు టోస్కా ఓపెన్ చేసిన తర్వాత గో టు యువర్ ప్రాజెక్ట్, రెస్పెక్టివ్ ప్రాజెక్ట్. మనం ఈ సినారియోని కానీ ఎనాలిసిస్ చేసినట్లయితే గమనించండి క్లియర్ గా. నేమింగ్ కన్వర్జన్ డిఫరెంట్ ఉంది, బట్ బ్యాక్ ఎండ్ ప్రాపర్టీ వచ్చేసి సేమే. హైపర్ లింక్, రిజిస్టర్ హైపర్ లింక్, లాగిన్ హైపర్ లింక్, షాపింగ్ కార్ట్ హైపర్ లింక్, అండ్ విష్ లిస్ట్ కూడా హైపర్ లింక్, అండ్ బుక్స్, కంప్యూటర్స్. సో ఇలా మీరు చూసుకుంటే నెంబర్ ఆఫ్ హైపర్ లింక్స్ ఉన్నాయి విత్ ఇన్ దిస్ పేజ్ లో. సో ఎన్ని హైపర్ లింక్స్ ఉన్నాయి అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ హైపర్ లింక్స్ అన్నిటికీ బ్యాక్ ఎండ్ ఒక ప్రాపర్టీ ఉంటుంది. లెట్ మీ ఇన్స్పెక్ట్. ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. బ్యాక్ ఎండ్ అంటే ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో వర్క్ చేస్తున్నారో, ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈజ్ యూజ్డ్ హియర్ వన్ ట్యాగ్, దట్ ఈస్ ఏ ట్యాగ్. ఏ అంటే హైపర్ లింక్ ని రిప్రజెంట్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ యూజ్ చేస్తారు. ఓకే, సో మనం ఈ ఏ ట్యాగ్ యొక్క హెల్ప్ తీసుకొని కౌంట్ తీసుకుందాం. గో టు టోస్కా, లాగిన్. Right click, scan application. And select your respective application. Click on scan. Okay. So scanning చేసేటప్పుడు గమనించండి ప్రాపర్ గా. I'm not selecting all the hyperlinks. I don't want to select all the hyperlinks. నాకు అన్ని hyperlinks వద్దు, ఏదో ఒకే ఒక hyperlink తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ hyperlink ఎలా ఉంది? It must be a unique property. The selected item is unique. ఎందుకు ఇది యూనిక్ గా ఉంది? సో దేన్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ యూనిక్ గా ఉంది? డిపెండ్స్ అపాన్ టెక్నికల్ ప్రాపర్టీస్. సో మీరు ఇక్కడ టెక్నికల్ గా గమనించినట్లయితే, సో 2 ప్రాపర్టీస్ సెలెక్ట్ అయి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ట్యాగ్. సో మనం ఆల్రెడీ ట్యాగ్ చూసాము, ట్యాగ్ హైపర్ లింక్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. అనదర్ వన్ ఇస్ ఇన్నర్ టెక్స్ట్. అంటే ఇప్పుడు మనం ఇన్నర్ టెక్స్ట్ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, అంటే స్పెసిఫిక్ గా రిజిస్టర్ హైపర్ లింక్ కి సంబంధించింది ఈ లింక్ అని రిప్రజెంట్ చేస్తున్నట్టు. నేనేం చేస్తానంటే డీసెలెక్ట్ దిస్ వన్. సో మనం ఇప్పుడు డీసెలెక్ట్ చేసినప్పుడు వెంటనే ఏమైపోయింది? ఒకే ఒక్క ప్రాపర్టీ సెలెక్ట్ అయింది. వాట్ ఈస్ దాట్?
ట్యాగ్ ఒకటే సెలెక్ట్ అయింది. ఈ ఒక్క ట్యాగ్ ని బేస్ చేసుకొని మనకి రిజిస్టర్ అనేది యూనిక్ గా ఉందా? లేదు. ఎందుకు యూనిక్ గా లేదు? ట్యాగ్ అనే ప్రాపర్టీ ఇక్కడ నెంబర్ ఆఫ్ హైపర్ లింక్స్ ఉన్నాయి కదా, ఈ లింక్స్ అన్నిటికీ కూడా సేమ్ ట్యాగ్ ఉంది. మనం ఒకసారి ఇండెక్సింగ్ చూద్దాం. ఐడెంటిఫై బై లో ఇండెక్సింగ్ చెక్ చేద్దాం. టోటల్ ఎన్ని హైపర్ లింక్స్ ఉన్నాయి ఇక్కడ? 95 హైపర్ లింక్స్ ఉన్నాయి. అంటే 95 కంట్రోల్స్ కి ఏ అనే ట్యాగ్ ని రిప్రజెంట్ చేశారు. ఓకే, సో నేను ఏదైతే రిజిస్టర్ సెలెక్ట్ చేసుకున్నానో దీని యొక్క పొజిషన్ వచ్చేసి సెకండ్ పొజిషన్. గాట్ ఇట్? ఇలా చెక్ చేసుకుందాం. ఫైన్, నేను ఇండెక్సింగ్ తీసుకోవట్లేదు, జస్ట్ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను అంతే. ఓకే, సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ సేవ్ చేసుకోండి, క్లోజ్. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి కంట్రోల్ యూనిక్ గా లేదు కదా, ఎలా తీసుకుంటాం కౌంట్ మనం? నో ప్రాబ్లం టీమ్. కంట్రోల్ యూనిక్ గా లేకపోతే మనము అడిషనల్ పారామీటర్ ఉంది కదా, కాన్ఫిగరేషన్ పారామీటర్ యూజ్ చేసుకొని యూనిక్ గా చేసుకోవచ్చు. ఓకే, క్లోజ్ దిస్ విండో. టోస్కాకి వెళ్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ వన్ ఇంటూ యువర్ టెస్ట్ కేస్. Count of all hyperlinks. ఓకే, సో టీమ్ నేను ఎలాంటి కాన్ఫిగరేషన్ యాడ్ చేయకుండా ఇనీషియల్ గా చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి కంట్రోల్ ప్రాపర్టీ, ఏదైనా ఒక రిజల్ట్ కావాలి, ఒక 5 కౌంట్స్ ని కౌంటింగ్ చేయాలి, ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఎన్నిసార్లు అక్కర్ అయిందో చెక్ చేయాలి, అండ్ ఏదైనా టేబుల్స్ లో వాల్యూస్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఒక కైండ్ ఆఫ్ కౌంటింగ్ కావాలి అంటే we always use the control property. ఓకే, సో మనం ఇక్కడ కంట్రోల్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. వాట్ ఈస్ దట్ కంట్రోల్ ప్రాపర్టీ? డిఫాల్ట్ గా మనకి కొన్ని కంట్రోల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు ఇక్కడ వాల్యూ కాలమ్ లో డ్రాప్ డౌన్ ఆరోని క్లిక్ చేస్తే వెనబుల్, ఎగ్జిస్ట్, ఇన్నర్ టెక్స్ట్, విజిబుల్ 4 ఉన్నాయి. బట్ ఇవి కాదు. సో అడిషనల్ కంట్రోల్ ప్రాపర్టీ అన్నమాట. ఆ కంట్రోల్ ప్రాపర్టీ యొక్క నేమ్ రిజల్ట్ కౌంట్. రిజల్ట్ కౌంట్ ఈస్ ద కంట్రోల్ ప్రాపర్టీ. C అనేది క్యాపిటల్ లెటర్, ఇట్ ఈస్ ఆల్వేస్ కేస్ సెన్సిటివ్. డబుల్ క్లిక్ ఆన్ వాల్యూ కాలమ్, సెలెక్ట్ లింక్స్ కౌంట్ ఇచ్చేసాను, అండ్ యాక్షన్ మోడ్ ఈస్ బఫర్. సో బఫర్ తీసుకున్నాండి అండ్ రైట్ క్లిక్, రన్ ఇన్ స్క్రాచ్ బుక్. సో మనకి ఎర్రర్ వస్తుంది బికాస్ వీఆర్ నాట్ యాడెడ్ ఎనీ అడిషనల్ కాన్ఫిగరేషన్ పారామీటర్, రైట్? మనం ఎలాంటి పారామీటర్స్ ని ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. కుడ్ నాట్ ఫైండ్ ద Doku snapper. Okay, Tim, this error is related to another. Give me a second. So T box. So నేను enable చేశాను. That is what I'm getting error. Okay, close. Ignore about this particular error. Run in Scratchbook. సో కౌంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సి, మనం ఎలాంటి అడిషనల్ పారామీటర్ యాడ్ చేయలేదు. ఓకే, జస్ట్ స్కాన్ చేసుకున్నాం. ఈవెన్ స్కాన్ చేసుకునే టైంలో కూడా మనకి ఈ రిజిస్టర్ అనే హైపర్ లింక్ యూనిక్ గా కూడా లేదు. ఓకే, బట్ దేన్ని బేస్ చేసుకొని స్కాన్ చేసుకున్నాం? స్కానింగ్ టైంలో మనం ఒకే ఒక ప్రాపర్టీని యూజ్ చేసాము. ఆ ప్రాపర్టీ ఏంటి? దట్ ప్రాపర్టీ ఈజ్ ట్యాగ్. అంటే హైపర్ లింక్స్ ని ఏ ట్యాగ్ తో రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ట్యాగ్ అనే ప్రాపర్టీస్ తీసుకొని స్కాన్ చేసుకున్నాం. బట్ స్కానింగ్ చేసే టైంలో రిజిస్టర్ యూనిక్ గా లేదు. ఈవెన్ యూనిక్ గా లేకపోయినా టెస్ట్ కేస్ లోకి యాడ్ చేసుకొని ఇక్కడ చూడండి, రిజల్ట్ కౌంట్ ఆఫ్ లింక్ కౌంట్
బఫర్ అంటే ఎంతైతే కౌంట్ ఉందో ఆ కౌంట్ మొత్తాన్ని కూడా బఫర్ లో స్టోర్ చేయమని చెప్తున్నాం మనం టోస్కాకి. ఓకే, ఎగ్జిబిషన్ రిజల్ట్ చూద్దాం. రన్ ఇన్ స్క్రాచ్ బుక్ చేసాం కదా. టోటల్ ఎన్ని లింక్స్ ఉన్నాయి మన పేజ్ మొత్తంలో? 95. సో దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్ టీమ్. సో ఈ రియల్ టైం ఇంటర్వ్యూస్ లో మనల్ని ఎప్పుడైనా ఒక పేజ్ లో ఉన్న హైపర్ లింక్స్ కౌంట్ మొత్తం కావాలి అంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రొసీజర్. మీరు ఈ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.